ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సో దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా మౌనముగా ఉండడము మనము నేర్చుకుందాము పర్సనలీ, అండ్ లెట్ us టీచ్ ద సేమ్ టు అవర్ చిల్డ్రన్. ఆమెన్. మన పిల్లలకు కూడా అదే నేర్పిద్దామండి. బికాజ్ వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మనము ఆయనను గౌరవించడము మనము సొంతంగా పెద్దవారిగా మనము నేర్చుకుందాము. మనకున్నదే మనం నేర్పించగలుగుతాం కదా, మనకి లేనిది మన పిల్లలకి చెప్పలేము. సో మనము గౌరవిద్దాము, వారికి కూడా అదే నేర్పిద్దాం. ఆమెన్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ టు లిమిట్ యువర్ వాకింగ్ హియర్ అండ్ దేర్. అటు ఇటు తిరగడం కూడా అవసరము అన్న తప్ప తిరగకుండా మీరు జాగ్రత్త పరచుకోండి. బికాజ్ యూ విల్ కాజ్ డిస్ట్రాక్షన్ టు అదర్ పీపుల్. ఇతరులకి మీకు ఇబ్బంది పెడతారు తప్పకుండా. సో ప్లీజ్ ఇఫ్ ఇట్స్ ఓకే డోంట్ మూవ్. ఆమెన్. సో మనము థయటైరా సంఘమును గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము లాస్ట్ వీక్. సో ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ సంథింగ్ అబౌట్ దిస్ చర్చ్. ఈ యొక్క సంఘములో వారు చేసే కార్యములు, ప్రేమలో వారు మొదటి కంటే కార్యములలో, విశ్వాసపు కార్యములలో, దేవుడు నమ్మకములో ఉన్న కార్యములలో వారు మొదటి కంటే వారి యొక్క ఆ దినములో, దేవుడు మాట్లాడిన దినంలో వారు మొదటి కంటే వారు అధికముగా ఎదిగి ఉన్నారు. ఆమెన్. సో దే ఆర్ ఇన్ అ గుడ్ స్పేస్. వారు మంచి పరిస్థితిలోనే ఉన్నారు. వారు చెడుగా లేరని, చెడుగా వారు ఏమీ అంటే ద లార్డ్ వాస్ టెలింగ్ అబౌట్ సర్టన్ పీపుల్ దేర్. కొద్ది మంది గురించి దేవుడు మాట్లాడుతున్నారు. దాని తర్వాత దేవుడు వారికి ఏం చెప్పారంటే, యూ హ్యావ్ బీన్ ఎంపవరింగ్. నువ్వు ఒక వేరే ఒక ఆత్మను బలపరుస్తున్నావు. మీ యొక్క మధ్యన వేరే ఆత్మలను బలపరుస్తున్నారు. దేవుని ఆత్మతో పాటు వేరే ఆత్మను కూడా మీరు వేరు చేయకుండా, ఆ యొక్క ఆత్మను వేరుపరచి బయటికి వెళ్ళగొట్టకుండా వారు దాన్ని బలపరుస్తూ, వారు దేవుని సంఘముతో పాటు వారు కూడా ఒక సంఘస్థులుగా వారు వెళుతున్నారు. సో ద ప్రాబ్లమ్ విత్ దిస్, నేను ఈ దినంలో నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. హౌ డు యూ యాక్చువల్లీ రికగ్నైజ్? మనము ఆ యొక్క ప్రజలను, మనం ఆ యొక్క మనుషులను మనము ఎలా గమనించుకోవాలి, ఎలా కనిపెట్టాలి? మనం ఎందుకు వారితో దూరంగా ఉండాలి అంటే, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం జాగ్రత్త పరచుకోవాలండి. ఈ యొక్క తిమోతితో పౌలు రాసినప్పుడు కానీ ఇవన్నిటికీ కూడా సంఘములోనే రాశారు. దేవుడు క్రీస్తు కూడా రాసినప్పుడు, ఆయన వర్తమానాలు చెప్పినప్పుడు, దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్, గుడ్ వీట్ అండ్ టేర్స్. గురుగులు, మంచి గోధుమలు రెండు ఒకటేలాగుంటాయంట. కానీ మనస్తత్వము అది ఎప్పుడు తెలుస్తుందండి? బయటికి కనిపిస్తుందా గురుగులు ఉన్నాయని? కనిపించదు. ఫలము వలన మనకి కనిపిస్తున్నది. అంత్యదినంలో ఉన్న ఫలములు మన హృదయంలో నిజముగా మనము దేవునిలో నాటబడిన అటువంటి మంచి విత్తనం అయితే మన యొక్క ఫలములు ఎలా ఉంటాయి? వాట్ ఈస్ ద రూట్ అండ్ వాట్ ఈస్ ద ఫ్రూట్? ఆమెన్. మన యొక్క పునాదులు, మన యొక్క ఉద్దేశములు మన హృదయంలో ఎలా ఉన్నాయి, మనము దాని వలన మనకు కలిగే ఫలములు ఎలా ఉన్నాయి, ఇవి గమనించుకోవాలండి. లెట్ us నాట్ బీ సేయింగ్, నేను పట్టించుకోనులే అని మాత్రం మనం అనకూడదండి. న్యూట్రల్ ఈజ్ నాట్ అ పొజిషన్. ఏదండి? నేను న్యూట్రల్, నేను అటు కాదు, నేను ఇటు కాదు, నేను వాళ్ళకి కాదు, వీళ్ళకి కాదు, నేను న్యూట్రల్. యు ఆర్ ఇన్ ద వర్స్ట్ ప్లేస్. అసలు అలాంటి ప్రదేశమే లేదండి. ఐదర్ యు ఆర్ విత్ గాడ్ ఆర్ యు ఆర్ నాట్ విత్ గాడ్. ఆమెన్. నేను ఎవరి పక్షాన లేను, నేను మధ్యలో ఉన్నాను అనేవారు ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తారండి? ఉమ్మివేస్తారు. ఐదర్ యు ఆర్ స్టాండింగ్ విత్ గాడ్ ఆర్ యు ఆర్ నాట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో మనం నుంచుంటున్నామా లేదా దేవునికి విరుద్ధంగా నుంచుంటున్నామా? ఈ రెండే ఉన్నాయండి మన స్థలములు. దేర్ ఇస్ హెవెన్ అండ్ దెర్ ఇస్ హెల్. దేర్ ఇస్ నో మిడిల్ వే. ఆమెన్. పరలోకమా, దేవుని యొక్క రాజ్యంలో అవును ఉంది, ఎస్ ఆర్ నో. దేవుడు ఏం చెప్పారు? మన అవునుగానే ఉండాలి, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. సరేలే, నాకు నచ్చినప్పుడు అవునుగా ఉంటాను, నచ్చని వాళ్ళు ఉంటే కాదుగా ఉంటాను అని దేవుడు ఉండమని చెప్పలేదు. న్యూట్రల్ ఈజ్ నాట్ అ పొజిషన్. అసలు అలాంటి పరిస్థితుల్లో మనం కనుక ఉన్నట్లయితే మనము జాగ్రత్త పరచుకోవాలండి. యు ఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్. సరైన పరిస్థితుల్లో మనం లేము. సంఘములో చాలామంది అలానే ఉంటారండి. There are so many people, like so many of us, we don't want to take the responsibility. మనము సంఘములో ఒక బాధ్యతను వహించాలని మనకి ఇష్టం ఉండదు. ఎందుకు? బికాజ్ యూ హ్యావ్ టు బి అకౌంటబుల్. చాలామందికి ఏది నచ్చదండి?
ఒక అధికారుల కింద మన జీవితాన్ని అప్పగించుకొని ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. బికాజ్ యు ఆర్ అకౌంటబుల్. సో దే ఆర్ సేయింగ్ న్యూట్రల్. నేను ఎవరికి నేను కాదు, అధికారం వద్దు, నాకు ఏమొద్దు, కానీ నేను మాత్రం సంఘంలోకి వస్తాను పోతాను, నాకు ఎటువంటి బాధ్యత లేని వారముగా మనం ఉంటాం. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ పొజిషన్ టు బి దేర్. మనము దేవుని యొక్క సన్నిధానమును మనము భద్రపరిచి కాపాడే వారముగా దేవుడు మనల్ని పిలిచారండి. లాస్ట్ వీక్ చెప్పారు కదా, దేవుడు ఎందుకు పిలిచారండి? దేవుడు మనల్ని దేవుని యొక్క మందసమును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గుణమును మనము కాపాడి మన యొక్క జీవితము ద్వారా మనము యాజ్ ఇన్ అ హౌస్ యు ఆర్ మనందరికీ ఒక ఇల్లు ఉంది కదండి, అది మనల్ని వర్షం నుండి లేకపోతే ఎండ నుండి అన్నిటి నుండి కాపాడుతుంది. మనం అట్టి విధంగా మనము వీఆర్ కాల్డ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్. ఎవరని? మనము దేవుని యొక్క సంఘమును కట్టబడే ప్రతి అంటే ఇటుకల వలె మనమందరం కూడా ఉన్నామండి. మనందరం కూడా ఆయన యొక్క సంఘములో ఉన్న ఆయన మహిమను కాపాడుటకు మనం ఇక్కడ ఉన్నాం. నేను ఉండనులే అని నేను వెనక్కి వెళ్ళినట్లయితే యు ఆర్ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ హిస్ గ్లోరీ. ఆయన మహిమకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నామండి. యూ కెన్ నాట్ బీ అవే ఫ్రమ్ ద చర్చ్. సంఘమునకు దూరంగా ఉండడము చాలా సరైన విషయం కాదండి. The Lord has called each one of us to be responsible. It's not only for the pastor. Pastors ఒక పనే కాదండి. It's all of us. ఎవరండి? అందరము చెప్దామా? ఎవరి బాధ్యత అండి? అందరి బాధ్యత. అందుకే మనము సంఘమునకు అతుకబడి ఎందుకుంటామండి? బికాజ్ you are telling Lord, I will safeguard your glory. మనం ఏం చెప్తున్నామండి? మనం సంఘమునకు అతుక్కున్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? దేవా, నీ మహిమను నేను కాపాడుతున్నాను, నీ మహిమను నేను చూపిస్తాను, నీ మహిమను నేను చూచి ఆ యొక్క ప్రజలకు, దేవుని తెలియని వారికి నేను చూపిస్తా. ఐ కమ్ టు యువర్ చర్చ్, ఐ విల్ సీ యువర్ గ్లోరీ. నీ సంఘమునకు వచ్చి నీ మహిమను చూసి ఆ మహిమను నేను కాపాడుతాను. వీఆర్ టెల్లింగ్ దట్. సంఘమునకు ఒక ఉద్దేశం ఉందండి. ఒక ఉద్దేశం లేకపోతే దేవుడు సంఘమును ఎందుకు పెడతారండి? ఈజ్ హీ అ ఫూల్ టు సే? ఎవరికి వారం మనం ఉండొచ్చు కదండి మన ఇష్టారాజ్యముగా. ఆమెన్. అటువంటి సంఘములో దేవుని మహిమను కాపాడే వారు దే ఆర్ కాజింగ్ దే ఆర్ సేయింగ్. వీరు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఏం చేస్తున్నారు? దేవుడు అందరికీ ఏం చెప్పట్లే, అందులో కొద్ది మంది ఉన్నారనమాట. దెర్ ఇస్ ఆల్వేస్ సర్టన్ పీపుల్ హూ కాజ్ ట్రబుల్. కొద్దిమంది ఉంటారనమాట. వారు నచ్చినట్టుగానే వారు బ్రతుకుతూ ఉంటారు. వారు ఏది చెప్పినా దానికి విరుద్ధంగానే చేయడం ఇష్టపడుతూ ఉంటారు. బికాస్ దే లైక్ ద అటెన్షన్. వారికి ఏం కావాలండి? నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా తెలుసు, నేను నడిపించగలుగుతాను అనే యొక్క ఇది ఉంటుందన్నమాట వారి హృదయంలో. దే డోంట్ వాంట్ టు బీ టుగెదర్ విత్ ద చర్చ్. సంఘం అంతటితో కూడా ఏకంగా ఉండడం ఇష్టపడరు. ఈ యొక్క జెజబెల్ యొక్క విషయం, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ ఒకసారి చదువుదాం. రెవల్యూషన్ 2:20 చదువుదాం. ప్రకటన 2వ గ్రంథము 20వ వచనం చూసుకుందాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. వీరి యొక్క ప్రాబ్లం ఏంటంటే, వారు దేవుడి సంఘంలోనే ఉన్నారు, దేవుని ప్రజలతో ఆరాధిస్తున్నారు, అన్ని విషయాల్లో వారు కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ దే హ్యావ్ అ సీక్రెట్ లైఫ్. వారికి ఒక రహస్యమైన జీవితం ఉంది, రహస్యమైన మాటలు ఉన్నాయి. అవేంటి అంటే, యూ హ్యావ్ ద సాల్వేషన్. సంఘంలో నీకు రక్షణ ఉంది. నీ రక్షణ అయితే పోదు కదా, ఇది ఒకటి చాలామందికి ఉంటుంది అనమాట. నీ రక్షణ అంతం వరకు కాపాడేది దేవుడు మాత్రమే, నాకు దేవుడు అవసరం లేదు అన్నట్టుగా మనల్ని మనం వేరుపరచుకొని ఎటువంటి విధమైన ఆత్మలను మనం ఆహ్వానిస్తే మన రక్షణ ఏమవుతుందండి? వి షుడ్ బి కేర్ఫుల్. మనం జాగ్రత్త పరచుకోవాలండి. జీసస్, యూ క్యాన్ వర్షిప్ హిమ్. యేసు నువ్వు ఆరాధించు, నువ్వు పరలోకానికే వెళ్తావు. కానీ యూ కెన్ ఆల్సో బీ విత్ ద వరల్డ్. లోకముతో నీ మాటలతో నువ్వు
అంటే వేరేగా కూడా నువ్వు బ్రతకవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుగులో? యెజబెల్ అనే స్త్రీ నీవు యెజబెల్ అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఉండనిస్తున్నావు. దేవుడు ద లార్డ్ డ్రైవ్డ్ అవుట్ రాంగ్ స్పిరిట్స్. ఎంతమంది చదివారండి? మనం బైబిల్ చదువుతున్నామా? ద లార్డ్ డ్రైవ్డ్ అవుట్ రాంగ్ స్పిరిట్స్. యూ కెన్ నాట్ పెట్ అ స్నేక్. మనము పామును మనం ఇంట్లో పెట్టుకుంటామండి? ఎవరమైనా తెలివైన వారమైతే ఎవరైనా పెట్టుకుంటామా? పెట్టుకోము. వై? బికాస్ వీ నో ద క్యారెక్టర్ ఆఫ్ ద స్నేక్. మనం అట్టి విధంగా ఉన్నప్పుడు, మనము ఒకరి గుణమును మనం గమనిస్తున్నప్పుడు, ఒకరి యొక్క మాటలు జీవితమును గమనిస్తున్నప్పుడు వారితో ఉండాలని మనం ఎలా అనుకుంటున్నామండి? వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇక్కడ వారు అదే చేస్తున్నారు. దే డి నాట్ వాంట్ టు. ఆమెను ఉండనిచ్చారు. సరేలే, ఆమెతో ఎందుకులే, సరేలే, ఆర్ ఇట్స్ ఓకే. కానీ నేను దీని గురించి ఆలోచించినప్పుడు నేను అనుకున్నాను, ఆమెని ఇష్టపడి ఆమె చెప్పేవి వినేవారు కొద్దిమంది ఉంటారు కదా. ఆ కొద్దిమంది ఎందుకు అలా ఉన్నారు అంటే దే హ్యావ్ సంథింగ్. మనము జేమ్స్ చాప్టర్లో మనం చదివినప్పుడు మనలో ఆ యొక్క అపవాదిని మనము పైకి లేవనెత్తుతున్నామంటే అది మన హృదయంలోంచి, అది లోపల నుండి మొదలవుతుందండి. హౌ డస్ ఇట్ స్టార్ట్? జేమ్స్ 4:1 మనం చదువుదాం. హౌ డస్ కరప్షన్ స్టార్ట్? విగ్రహారాధన, అవినీతి ఎక్కడ మొదలవుతుందంటే జేమ్స్ 4:1-2 చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. ఆమేన్. 2 తిమోతి 4:3 కూడా ఒకసారి చదువుదాం. 2 తిమోతి 4:3. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వారు ఏం చేస్తున్నారండి? స్వకీయమైన ఆ దురాశలను ఇష్టపెట్టుకోవడానికి వారందరూ ఏం చేసుకుంటున్నారంట? పోగు చేసుకుంటున్నారంట. వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ ఫార్మింగ్ అ గ్రూప్. నేను ఒక దైవజన్ దగ్గర విన్నా అనమాట. ట్రూత్ ఆల్వేస్ స్టాండ్స్ అలోన్ బట్ ద లై ఆల్వేస్ నీడ్స్ అ గ్రూప్. ఎవరికి సత్యమును మీరు ఎప్పుడైనా గమనిస్తే, సత్యము పోరాడడానికి ఒక్కరుగానే సిద్ధపడుతుంది, చనిపోవడానికైనా సిద్ధపడుతుంది. కానీ అబద్ధం ఆడే వారికే, వారు వినేవారు వారికి ఉండాలి కాబట్టి వారందరూ ఏం చేస్తారండి? పోగు చేసుకుంటారు. వారు ఏం చేస్తారు? వారిలాగా ఎవరు ఆలోచిస్తున్నారు, వారిలాగా ఇటువంటి వారు మంచిగా కనిపెట్టుకుంటారు అనమాట. ఎవరిని బాగా పట్టవచ్చు. ఐ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ హౌ దిస్ విల్ స్టార్ట్. ఇది ఎలా మొదలవుతుందో నేను చెప్తానండి. నాకు ఒకసారి మా డాడీ చెప్పారనమాట. ఏంటంటే ఒకసారి ఒక ఈవెంట్ జరుగుతుందన్నమాట. ఒక సంఘంలో ఈవెంట్ జరుగుతుంది. దిస్ హ్యాపెండ్ రియల్లీ, నిజంగానే జరిగింది ఇది. సో మా డాడీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు how people will bring division in the church and still be godly. మనం మంచిగా ఉన్నాము అని వారు అనుకుంటారు. అయితే ఏమంటే ఆ దినమున వారందరూ కలిపి ఒక డాన్స్ చేయాలనుకున్నారు. సో అదే రోజు ఏమైందంటే ఒక పర్సన్ అందులో అంటే బాగా జ్వరం వచ్చి ఆమె పక్కకు జరగాల్సి వచ్చింది. ఓకేనా? సో దాని తర్వాత అంటే ఆ ఈవెంట్ జరుగుతుంది, అంతా బాగుంది. అయితే అనుకోకుండా వారు అందరూ మాట్లాడుకుంటున్నారనమాట. అందులో ఒకరు ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ లాస్ట్ మూమెంట్లో చెప్తే ఎంత తప్పు కదా. అది వినడానికి మనకి ఎలా ఉందండి? బట్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ స్మాల్ డివిజన్. అవతల వాళ్ళు లేరు, అయ్యో ఎవరైతే వారు బాలేని వారు ఉన్నారో వారు లేరు అక్కడ. వారు లేనప్పుడు మిగతా వారికి ఈ యొక్క మనిషి ఏం చెప్తున్నారంటే, డాడీ అనుకోకుండా అప్పుడే అక్కడ అడుగు పెట్టారనమాట. సో ఈ ఓవర్ హర్డ్ అంటే డాడీకి వినపడేటట్టుగా మాటలు జరిగినాయి. అప్పుడు డాడీ చెప్తున్నారు,
యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ హూ యు ఆర్ లిజనింగ్ టు. సో వారు ఏం చెప్తున్నారంటే చాలా తప్పు కదా, అంటే వీరికి అంటే అసలు అలా ఎలా చేయగలుగుతారు, చాలా తప్పు కదా అంటే వినడానికి మనకి ఎలా ఉంది, ఆమె చెప్పేది బాగానే ఉన్నట్టే ఉంది, అవునా కదా. బట్ వాట్ ద పర్సన్ వాజ్ డూయింగ్, ఆ యొక్క మనిషి ఏం చేస్తున్నారంటే, ఒకవేళ అవతల వాళ్ళు కనుక వారి హృదయము వీక్గా ఉందనుకోండి, ఆత్మలో బలహీనులుగా ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తారు, గబుక్కున అవును కదా, చాలా తప్పు కదా అని మొదలు పెట్టారనుకో, వీళ్ళు ఇంకా దానికి ఇంకా యాడ్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ హౌ డివిజన్ స్టార్ట్స్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ గోస్. అప్పుడు మా డాడీ చెప్పారనమాట, దెర్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ దే డినై ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ది అథారిటీ ఆఫ్ గాడ్. వారందరికీ ఎలా ఉంటుంది, పొడవైన ప్రార్థనలు చేస్తారు, మనుషుల్ని బాగా పొగుడుతూ ఉంటారు. అలాంటి వారిని చాలా జాగ్రత్తగా పరచుకోవాలండి. నిజంగా మనల్ని ఊరికే పొగుడుతున్నారంటే నిజంగా దెర్ ఇస్ సమ్ ట్రాప్ బిహైండ్ ఇట్. ఆమెన్. సో ఆ రోజు మా డాడీ చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయి, ఇలా కూడా ఉంటారా మనుషులని? ఉంటారు. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ద స్పిరిట్ వర్క్స్. అటువంటి ఆ యొక్క వేరుపరిచే దురాత్మ అటువంటి విధముగానే పనిచేస్తుంది. మెల్లగా వారు అవకాశం తీసుకుంటారనమాట. ఎవరైనా వింటారా? దురద చెవులు ఎవరికైనా ఉన్నాయి, వారు కొద్దిగా బలహీనులుగా ఉన్నారంటే వారిని చేర్చుకుంటారనమాట. ఒకరొకరు. మన మాటలు ఎలా ఉంటాయంట అండి, అవతల వాళ్ళకి ఇట్ హ్యాస్ పవర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడే మాటలకి ఏముందండి, ద పవర్ ఇస్ ఇన్ యువర్ టంగ్. మన నోటి మాటలకు ఒక బలం ఉంది. మీరు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా యు ఆర్ ఎంపవరింగ్ సమ్ వన్ బిహైండ్ ఇట్. దాని వెనుకలున్న దురాత్మనన్నా పరిశుద్ధాత్మ దేవునన్నా మనం ఏం చేస్తున్నామండి, బలపరుస్తున్నాము. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆ దినమున ఇఫ్ యు సీ ఇన్ యాక్ట్స్ 16:16 చదువుదాం. ఆ దినమున దెర్ వాజ్ అ స్పిరిట్ దట్ వాజ్ వర్కింగ్. యాక్ట్స్ 16:16. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా పుతూను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఏదైనా తప్పు చెప్తుందా అండి? అక్కడ ఆమె తప్పు చెప్తుందా? తప్పు చెప్పట్లేదు, ఆమె నిజమే చెప్తుంది. దెర్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. ఆమె దేవుడి గురించే మాట్లాడుతుంది, దైవజనుల్ని గొప్పనే చేస్తుంది. ఎక్కడ దించుతుందా? నో, షీ వాజ్ స్పీకింగ్ గుడ్, బట్ షీ వాజ్ స్పీకింగ్ విత్ అ రాంగ్ స్పిరిట్. దురాత్మతో ఆమె మాట్లాడుతుంది. మనము ఒకరి జీవితం యొక్క మూలము, వారి జీవిత విధానము దేని మీద కట్టబడి ఉన్నదని చాలా జాగ్రత్త పడాలి. అక్కడ ఏం చెప్తున్నారు, ఆమె జీవితం ఎలా ఉందండి? షీ వాజ్ అ సార్సరర్. ఆమె ఏం చెప్తుంది? సోది చెప్తుంది. షీ వాజ్ పొజెస్డ్ విత్ అ రాంగ్ స్పిరిట్. ఈ దినమున మనము దురద చెవులు కలిగిన వారముగా మనం ఉన్నట్లయితే మనము దేవుని యొక్క నీతికి అవినీతికి మనము తేడాను చెప్పలేని వారంగా ఉన్నామండి. చాలాసార్లు వీఆర్ సో డల్ ఇన్ అవర్ ఇయర్స్, వీఆర్ సో డల్ ఇన్ అవర్ స్పిరిట్. మన ఆత్మలో ఎంతగా మనము నిద్రపోతున్నామంటే మంచికి చెడుకి మనము వేరు చేయలేని వారంగా ఉన్నాము చాలామంది. we do that so many times. మాకు జరిగిందండి. And I can tell you with perfect కరెక్ట్గా నేను చెప్పగలుగుతాను, when your heart is selfish and proud, your heart will be close to the truth. ఈ 2 తిమోతిలో ఏమని రాస్తుందండి? 2 తిమోతి 4 ఏం చెప్పా? 4:3 ఒకసారి చదవండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని. ఎందుకండి? వారి స్వకీయ దురాశలను అనుకూలముగా ఉండే మాటలను వారు వినటానికి ఇష్టపడతారు. అండ్ దెన్ 4th verse చదవండి ఒకసారి. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇంగ్లీష్లో అయితే ఏమని రాస్తుంది తెలుసా? దే విల్ క్లోజ్ దేర్ ఇయర్స్ టు ద ట్రూత్. ఏం చేస్తున్నారు వాళ్ళు?
నాకొద్దు, సత్యం నేను వినను, బికాస్ మై హార్ట్ ఇస్ సో ప్రౌడ్ అండ్ సెల్ఫిష్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ బిగ్ ట్రబుల్. మనము గనక మన హృదయం అంతా కూడా మన పొగరుతో, మనల్ని పొగిడేవారితో, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పోడివి అని చెప్పేవారితో, లేకపోతే దురద చెవులు, ఎవరో గురించి ఎప్పుడు వినాలి అన్న దురద చెవులు కలిగిన వారముగా ఉన్నట్లయితే మనకేం జరుగుతుందండి? సత్యమునకు మన చెవిని మూసుకుంటున్నాం. కల్పనా కథలకు మనము సమయాన్ని, అవకాశాన్ని దయచేస్తే నిన్ను వదలరు. యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ, దే విల్ పుల్ యూ ఇన్ టు దట్. నీవు స్వయముగా నువ్వు చేయకపోయినా నీ చెవిని యొగ్గావంటే, నీ చెవిని మాత్రం నువ్వు నేనేం పట్టించుకోను అని నువ్వు చెప్తూ మాటలతో, కానీ వారు చెప్పే మాటలు నువ్వు వింటున్నావు అనుకో, యు ఆర్ స్టిల్ అగ్రీయింగ్ విత్ దెమ్. అర్థమవుతుందా అండి? మనము స్వయంగా మాట్లాడకపోవచ్చు, కానీ మాట్లాడే వారి మాటలను వింటూ వారితో మాట్లాడుతూ కలుస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? యు ఆర్ స్టిల్ అగ్రీయింగ్ అండ్ యు ఆర్ గ్రూపింగ్ with the wrong people. అదే జెజబెల్ స్పిరిట్. దట్ ఈస్ ఓన్లీ ద స్పిరిట్ దట్ వాస్ ట్రైంగ్ టు డివైడ్ ద చర్చ్. సంఘమునను వేరు చేయడం ఎందుకు చేస్తుంది? చిన్నగా, మరి ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, చిన్నగా, అదేమి పెద్ద హానికరమైన మాటగా లేదు, కానీ ఆ యొక్క బలహీనులను పట్టుకోవడానికి. అందుకే మన హృదయంని ప్రతి దినమున మనం పరీక్షించుకోవాలండి. ఈజ్ మై హార్ట్ సెల్ఫిష్ టుడే? నా హృదయము నేను స్వకీయముగా నా కొరకు జీవిస్తున్నానా? ఐమ్ ఐ ప్రౌడ్? నేను గర్వముతో నేను ఎక్కడైనా నాకు దాగి ఉన్నదా అని మనం జాగ్రత్త పరచుకోకపోతే మనము సత్యమునకు మన చెవులు మూసుకునే వారంగా ఉంటామండి. అండ్ యూ విల్ ఆల్వేస్ హియర్ కల్పన కథలను. ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుందండి. నేను జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. మన జీవితంలో కూడా మనము ఉద్యోగములు చేసే దగ్గర అయినా, మనము బిజినెసెస్ చేసే దగ్గర అయినా సరే, మనము కల్పన కథలకు మనము చెవి ఒగ్గి ఉన్నాము. మన హృదయం అంతా దురాశతో, సెల్ఫిష్, నేను అనే తత్వంతో, స్వకీయమైన వాటితో నేను నింపుకోవాలి నా శరీరం అంతా అనుకున్న వారు సత్యమునకు ఏమవుతామండి? దూరం అవుతాం. we will be away. there is a verse in the Bible. నేను చాలా ఆశ్చర్యపోయాను చదివినప్పుడు. యు ఆల్ నో ద కింగ్ జెహోషపాత్. ఎంతమందికి తెలుసండి? యెహోషపాతు రాజు మంచి రాజే, చెడు రాజా? కానీ ఆయన ఒక తప్పు చేశాడండి. ఆయన ఆ యొక్క జెజబెలుకు ఆయన మంచి అవకాశం ఇచ్చాడు. అంత మంచి దైవజెండా అయిన మంచి రాజు, దేవుని కొరకు నడిపిస్తున్న ఆ రాజు ఏం చేశాడండి? తన కొడుకుని ఎవరికి ఇచ్చాడు? ఆహాబు యొక్క కూతురికి పెళ్లి చేసుకోవడానికి ఇచ్చాడు. దాని యొక్క అనర్థం, ఎంత ఘోరమైన అనర్థం జరిగిందంటే, యూదా యొక్క వంశములో, ఆ యొక్క వంశంలో ఎవరిని ఉండనీయకుండా అతలియా అనే వారి ఆమె నాశనము చేద్దాం అనుకుంది. ఆ యొక్క మన కొరకు మెస్సయాని పుట్టబోయే ఆ యూదా యొక్క గోత్రము నుండి వారిని తుడిపివేయాలని ఆమె ఆశించింది. ఆమెన్. ఇఫ్ యు అలౌ జెజబెల్, ఇట్ విల్ స్టీల్ యువర్ సీడ్. ఏం చేస్తుందండి? నీ యొక్క వంశములోని దేవుని యొక్క మందసమును ఏం చేస్తుందండి? నాశనము పూర్తిగా చేయడానికి ప్రయత్నిస్తుంది. యూ హ్యావ్ టు టేక్ దిస్ సీరియస్లీ. దీన్ని తీవ్రంగా తీసుకుందామండి. నీ యొక్క విశ్వాసము 1000 తరములకు వరకు ఏమవ్వాలండి? వెళ్ళాలి. నీ యొక్క విశ్వాసము 1000 తరముల వరకు వెళ్ళాలంటే అటువంటి ఆత్మను, అటువంటి విభజన ఆత్మను, అటువంటి స్వకీయ భావములు, గర్వముని హృదయంలో నువ్వు ఆహ్వానము చేస్తున్నట్లయితే, ద జెజబెల్ విల్ స్టీల్ దట్ సీడ్ ఆఫ్ యోర్స్. ఆమెన్. దేవుడు పెట్టిన నీ యొక్క మంచి అటువంటి ఆయన యొక్క బీజము నీ నుండి దొంగలించడానికి ప్రయత్నిస్తుందండి. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఈ దినమున మీరు ఈ వాక్యమును తీవ్రంగా తీసుకుంటారని నేను ఆశిస్తున్నానండి. ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Kings 22, ఒకసారి చదువుదాం. 1 Kings 22, రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 4th verse, 4వ వచనం చూసుకుందాం. యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. నిజముగా యెహోషాపాతుకు ఆయన ఎలాంటి రాజు తెలిసి ఉండాలి కదండి?
తెలిసి ఉండాలా లేదా? అహాబు ఎలాంటి వాడు, ఆయన భార్య ఏం చేస్తుంది, ఆ ఇశ్రాయేలు దేశమును ఎలా నడిపిస్తుంది, దేవుని దైవజనులు ఎలా చంపివేస్తుంది, ఇవన్నీ తెలిసే ఉండాలి కదండి యెహోషాపాతును. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఒకసారి చదవండి. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. ఏం చెప్తున్నారండి, నేను నీలాంటోడినే, అలాంటి వాడా అండి యెహోషాపాతు. బట్ హీ వాస్ హ్యాపీ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద వికెడ్ కింగ్. ఆయనకి సంతోషంగానే ఉంది. ఆయన నీతిని పక్కన పెట్టి అవినీతి వాళ్ళతో ఆయన దగ్గర పరచుకోవడానికి ఏం చేస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. పోనీ చెడు దేవుని గురించి తెలియదు యెహోషాపాతు కంటే తెలుసు. ఎందుకు? మన హృదయం అంతా స్వకీయ భావముతో నింపబడి గర్వముతో నింపబడినప్పుడు మన యొక్క చెవులు దేనికి మూయబడతాయండి? సత్యమునకు మూయబడతాయి. ఆయన ముందు జరుగుతున్న కార్యము కూడా ఆయన అర్థము కాకుండా కాదు, కావాలని ఆయనకి ఇష్టముతోనే ఆయన ఏం చేశాడు, అహాబుతో నేను నీలాంటి వాడినే, నేను నీ వంశపు వాడినే కదా, నాది నీదే, నువ్వు నేనే కదా అంటున్నాడు. నిజముగా హౌ బ్యాడ్! మనము అవినీతిని నీతిని మనం ఎలా కలపగలుగుతామండి? మనం అలాంటి వారముగా మనం ఉండకూడదు. ఆమేన్. ఆ దినమున దాని తర్వాత ఏం చేస్తారు, ఆ దైవజనులు వెళ్ళి 6th verse చదువుదాం. 6th verse మనం చదువుదాం. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. 8th verse చదవండి. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు. ఎవరున్నాడండి? ఒక్కడున్నాడు. One man was standing for the truth and he was punished for that. చాలామంది ఏమనుకుంటారు తెలుసా అండి, గొప్పగా పెద్దగా సంఘం ఉంటే మంచిగా ఉన్నారు అనుకుంటారు, సంఘం చిన్నగా ఉందంటే దేవుడే. బట్ we forget Jesus was only with how many people? యేసు ఎంతమందితో ఉన్నాడండి? 12 మందితో ఉన్నాడు. బట్ దే షుక్ ద వరల్డ్. వారు ఎలా ఉన్నారండి? ఈ భూలోకమును తలకిందులు చేసిన వారుగా ఉన్నారు. వారి జీవితాన్ని కూడా ఆయన కొరకు అర్పించేవారుగా ఉన్నారు. యూ హ్యావ్ టు సీ ద క్వాలిటీ, నాట్ ద క్వాంటిటీ. మనల్ని మనం మోసపరచుకోకూడదండి. ఇది నమ్మన ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ సంఘం పెరగదు నేను అనను. ఇట్స్ మై డిజైర్. మనము దేవుని యొక్క మహిమను మనము భద్రపరుస్తున్న వారంగా, మనము పరిపక్వతలో మనం ఎదుగుతున్న కొద్దీ మనలో ఇంకా అధికమైన వారు రావాలి, అది నా ఆశ. బట్ డోంట్ బీ ఫూల్డ్ బై బిగ్ నంబర్స్. పెద్ద పెద్ద మాటలు చెప్పే వారితో మనము మన జీవితాన్ని మోసపరచుకోకూడదు. యూ హ్యావ్ టు సీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఎవరిని చూడాలండి? దేవుని ఆత్మను కోరుకునే వారంగా ఉందామండి. చెప్దామండి, దేవుని ఆత్మను మనము కోరుకుందాం. ఇఫ్ యూ సర్చ్ ఫర్ ద ట్రూత్, మేబీ యూ హ్యావ్ టు స్టాండ్ అలోన్. సత్యమును నువ్వు వెతికేవారుగా ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావండి? ఒక్కరుగా ఉండాలేమో. కానీ ఇక్కడ 400 మంది బాలు ప్రవక్తలు, వాళ్ళు దేవుని దైవజనులు కాదు, బాలు ప్రవక్తలు. వాళ్ళు బయలు ప్రవక్తలు. వారు ఏం చెప్తున్నారు? వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, దేవుడు వెళ్ళమన్నాడు. దాని తర్వాత మనం గమనిస్తే ఒక వేరైన ఆత్మ వారి మధ్యలో పని చేస్తుందని మనం చూస్తున్నామండి. దే వర్ లయింగ్ బికాస్ అహాబ్ వాజ్ గోయింగ్ టు అంటే యెహోషాపాతు అసలు అంటే ఆ గమనిక లేకుండా ఆయన ఎలా అడిగిపించాడని నాకు ఆశ్చర్యంగా ఉంది. సో ఆ 400 మంది ఎవరైనా ఇక్కడ మీరు గమనించినట్లయితే దీని గురించి నేను చెప్పాలని ఆశపడతాను. ద ఫాల్స్ ప్రాఫిట్స్ హ్యావ్ హౌ మెనీ పీపుల్? ఎంతమంది ఉన్నారండి? 400 మంది ఉన్నారు. మికాయా ఎంతమంది ఉన్నాడండి? సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు బీ ఇన్ ద గ్రూప్, సత్యమును ఎరగకుండా నేను నా మాట వినేవారు ఉంటే చాలు, నేను వారితో ఉంటే అమ్మో వారితో లేకపోతే నేను వేరుపడిపోతానేమో, నాకు తెలియదేమో, ఏం జరుగుతుందో నాకు తెలియకపోవచ్చేమో అని నువ్వు అబద్ధమైన అటువంటి వారితో నువ్వు కలిసినట్లయితే యూ విల్ బికమ్ వాట్? అ ప్యారెట్. ప్యారెట్ ఏంటంటే మాట్లాడే పక్షులను ఎప్పుడైనా చూసారా? మనం ఏం చెప్తే అదే రిపీట్ చేస్తుంది. విన్నారా ఎప్పుడైనా?
మనం ఏం చెప్తే అది రిపీట్ చేస్తుంది. యూ విల్ బీ దట్. బట్ ఇఫ్ యూ స్టాండ్ ఫర్ ద లార్డ్ యూ విల్ హియర్ హిమ్ డైరెక్ట్లీ. దేవుని కొరకు నీవు నేను నుంచినట్లయితే దేవుని ఆత్మతో స్వయంగా మనం వినగలుగుతాం. ఆర్ ఎల్స్ యూ విల్ బీ అ ప్యారెట్. ఆమెన్. 400 మందికి ఎందుకండి? ఫాల్స్ పీపుల్ ఆల్వేస్ వాంట్ సమ్వన్ టు హియర్ దేర్ ఫాల్స్. అబద్ధం ఆడేవారు, ఈ గాసిప్ చేసేవారు, అందరి గురించి మాట్లాడేవారు, వారికి ఎవరికి కావాలి? ఎవరో వీళ్ళు చెప్పిన మాట వినాలి, ఎందుకంటే అందులో సత్యం లేదని వారికి కూడా తెలుసు. కానీ వారికి ఏముంది? దురద చెవులు ఉన్నాయి. కాబట్టి ఎవరో ఒకరు వారు చెప్పింది వినాలని ఆశపడతారు. ఆమెన్. సత్యమైన వారికి అసలు అటువంటి వారికి ఆశ లేకుండా దేవుని ఆత్మను వినాలి అన్నవారు వారు ఏం చేస్తారండి? వారిని వారు వేరుపరుచుకుంటారు. దే ఆర్ నెవర్ ఇన్ గ్రూప్స్. వారిని వారు అందరితో కలుపుకొని వారేం చెప్తే నేను అదే చేయాలి, అది సత్యమా సత్యము కానిదా మనము ఎరగకుండా గుడ్డివారిగా మనం ముందుకు వెళ్ళకూడదండి. ఎలా ఉండాలండి? గుడ్డివారిగా ఉండకూడదు. ఈ దినమున మన గుడ్డితనమును తీసివేద్దాం. వీ హ్యావ్ టు టేక్ ద బ్లైండ్నెస్ ఆఫ్ అవర్ ఐస్. దానికి ఏం కావాలండి? మన హృదయంను పరీక్షించుకోవాలి. లార్డ్, am I being selfish? am I being proud? దేవా, నేను నా హృదయంలో నేను స్వకీయ భావముతో నేను ఉన్నానా? గర్వము నాలో హృదయంలో దాగి ఉన్నదా? నన్ను క్షమించండి. ఎందుకంటే నాలో ఉన్నట్లయితే ఎవ్వరికి తెలియదండి. నో వన్ విల్ నో, బట్ యువర్ ఇయర్స్ అండ్ యువర్ హార్ట్ విల్ బీ క్లోజ్ టు ద ట్రూత్. ఎవరికి తెలియదండి. కానీ నీ హృదయము సత్యంలోకి ఏమవుతుందండి? మూసుకుంటుంది. యూ కెన్ నాట్ లిసన్ టు ద ట్రూత్. ఆ దినమున యెషయాకి దేవుడు చెప్తున్నారు. 5వ వచనంకి వెళ్దాం. ఐజియా 5:20 ఐ సపోజ్. ఐజియా 5:20. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. దాని తర్వాత చదవండి. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. దేవుని అధికారములకు మనల్ని మనము దేవుని అధికారములకు కింద ఎవరు ఉంటారో తెలుసా అండి? ఎవరైతే వారిని వారు తగ్గించుకోగలుగుతారో, వారి బుద్ధిహీనులని ఎవరైతే గమనించుకుంటారో వారు మాత్రమే దేవుని హస్తం కింద ఉండగలుగుతారు. అటువంటి వారు మాత్రమే దైవజనుల కింద కూడా వినేవారిగా ఉంటారు. ఆమెన్. కెన్ ఐ హియర్ ఎన్ ఆమెన్? ఆమెన్. దేవుని మాటను నేను వింటున్నాను, కానీ దైవజనులకు ఎటువంటి గౌరవము లేకుండా బ్రతికే వారు నిజంగా దేవుని మాట వింటున్నారా అండి? వినట్లేదు. అదే అందుకనే దేవుడు అంటారు, యు నో సమ్వన్స్ లైఫ్ బై దేర్ ఫ్రూట్. వారు తీసుకునే నిర్ణయాలు, వారి నోటి మాటలను, వారి యొక్క జీవిత విధానమును వారు ఎలా బ్రతుకుతున్నారో గమనించాలండి. గుడ్డిగా నమ్మకూడదు. మంచిగా దేవుడు నాకు కలిచ్చారు అని గొప్పగా ప్రార్థించిన ప్రతి వారిని మనం నమ్మకూడదు. నిజముగా వారి ఫలము ఎలా ఉన్నది, వారి జీవితం ఎలా బ్రతుకుతున్నారు, వారి నోటి మాటలు ఎలా ఉన్నాయి మనము నేర్చుకుందామండి. దేవుని ఆత్మను గ్రహించడము, దేవుని ఆత్మ లేని వారు ఏం మాట్లాడుతున్నారో గ్రహించడం నేర్చుకుందాము. ఆర్ ఎల్స్ యూ విల్ ఫాలో ద రాంగ్ పీపుల్. ఎవరిని మనము వెంబడిస్తామండి? తప్పును మాత్రమే వెంబడిస్తాం. మన హృదయం అంతా కూడా మనకి నచ్చిన విధముగా మాట్లాడిన వారితో మనల్ని మనం భద్రపరచుకొని నేను సేఫ్గా ఉన్నాను అనుకున్నట్లయితే యూ విల్ బీ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. గుడ్డివారిగా మనము నడిచేవారంగా గుడ్డివారు నడిపించగలుగుతారా అండి? నో. దోస్ హు క్లోజ్ దేర్ ఇయర్స్ టు ద ట్రూత్. ఎవరికైతే దురద చెవులుండి వారి సత్యమునకు వారి హృదయంను మూసుకుంటారో, నాకెందుకు, నేనెందుకు వినాలి అన్న వారితో నువ్వు కూడా చేయి కలిపితే నీ జీవితం ఏమవుతుందండి? అదే గుడ్డితనంలో ఉంటుంది. ఆమెన్. ఆమెన్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ టుడే. హూ ఆర్ వి లిజనింగ్ టు? మనం ఎవరి మాట వింటున్నాం? మనము ద లార్డ్ సెడ్, మాథ్యూ 7:15 మనం చదుదాం. యూ షుడ్ ఫైండ్ ద రూట్ అండ్ ద ఫ్రూట్. దేవుడు మాట్లాడుతున్నారు. మనము మూలమును మనం గమనించుకోవాలి, వారి ఫలమును గమనించాలి. మాథ్యూ 7:15. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఎలా తెలుసుకోగలుగుతామండి?
ఫలం. ఐ వాంట్ టు టెల్ యూ, నిజంగా నేను చెప్పాలని ఆశపడుతున్నా, మనందరికి ఒక ఫలం ఉంటుందండి. మనము అవినీతిని కూడా మనము నిజముగా మన జీవితంలో వేసుకుంటాము, ఆ ఫలమును మనుషుల జీవితంలో మన జీవితంలో మనము చూడగలుగుతాం. నీతిలో మన జీవితాన్ని మనం బీజం వేసుకున్నప్పుడు నీతికరమైన కార్యములు మన జీవితంలో ఉంటాయి. నీతికరమైన కార్యములు వారి జీవితం ఎలా ఉంటుందో బైబిల్లో చాలా మంచిగా రాయబడి ఉన్నది. యూ హ్యావ్ టు గో బ్యాక్, దిస్ ఇస్ యువర్ హోంవర్క్. పౌలు రాస్తాడు, నీతిమంతుల యొక్క కార్యము, వారి జీవితము, వారి ఫలం ఎలా ఉంటుందో రాయబడి ఉన్నదండి బైబిల్లో. మనం చదవాలి. మనము గుడ్డివారిగా ఎవరు ఏదో కళ చెప్పారనో, ఏదో గొప్పగా ప్రార్థిస్తున్నారనో మనము జాగ్రత్త పరచుకోవాలి. ఏ ఆత్మతో మాట్లాడుతున్నారు, వారి ఫలములు ఎలా ఉన్నాయి, మనం జాగ్రత్త పరచుకోవాలి. ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు, మనము ఒకరితో విన్నప్పుడు మన హృదయము దేవుని యొక్క ఆత్మతో పైకి లేవనెత్తబడాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో రగలాలండి. ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ దేవునితో మన హృదయం ఏమవ్వాలి? షుడ్ బి ఎంపవర్డ్. ఏమవ్వాలండి? బలపరచబడాలి. ఆ బలపరిచే వారి దగ్గరే మన జీవితాన్ని మనము దగ్గర చేసుకోవాలి. There is a problem if you are still going to someone who is, మనలో తప్పు ఉన్నదండి. అవతలాలు దురాత్మను పట్టుకొని ఉన్నారో లేదో మనకి సంబంధం లేదు. బట్ యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. నీవు నేను ఎవరికి అవకాశం ఇస్తున్నామో, సంఘములో ఎటువంటి అవకాశం ఇస్తున్నామో, మన అవకాశమును మనం ఎలా దేవుని మందసమును కాపాడుతున్నాము, ఏ ఆత్మను మనము అవకాశము దయచేస్తున్నాం, చాలా జాగ్రత్త పరచుకోవాలి. లెట్ us నాట్ బీ క్యాజువల్. మనము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. మనందరం కూడా ఏం తీసుకుందామండి? బాధ్యత తీసుకుందాం. మనం ఎటువంటి జీవితమును తీసుకొస్తున్నాము. నేను మాట్లాడినప్పుడు ఏ ఆత్మతో మాట్లాడుతున్నాను, నా జీవితంలో ఏ ఫలం ఉన్నది, నిజముగా దైవిక ఫలములు కనిపిస్తున్నాయా? దైవిక ఫలములు ఎలా ఉంటాయండి? చదువుదాం. గలేషియన్స్ 5:22-23 చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చూసుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. ఒక్కసారి మళ్ళీ చదవరా? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. నెమ్మదిగా మనం చదువుదాం. ఏంటండి? మనందరం చదువుదామండి, కలిపి మనందరం చదువుదాం. ఆత్మఫలములు ఇంగ్లీష్లో అయితే ఏమని రాస్తుందంటే, వెన్ యూ ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేనితో అండి? దేవుని ప్రేమతో మనము నింపబడిన వారముగా ఉన్నట్లయితే దేవుని ప్రేమలోంచి వచ్చే ఫలములు దేవుడు రాసి ఉన్నారు. తెలుగులో అలా రాసి ఉన్నది, కానీ ఇంగ్లీష్లో ఏమందంటే, బట్ ద ఫ్రూట్ ప్రొడ్యూస్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడిని ఎంతమంది నమ్ముతారండి? నమ్మని వారు ఉంటే వీ హ్యావ్ టు స్టార్ట్ బిలీవింగ్. పరిశుద్ధాత్మ లేని క్రైస్తవత్వం అసలు క్రైస్తవత్వమే కాదు. దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ వితౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్. జ్ఞానమునకు మనము ఆకర్షింపబడకూడదు. ఆత్మలో నేను రగలబడుతున్నానా? యామ్ ఐ బీయింగ్ టర్న్డ్ లైక్ జీసస్? నేను ఒకరి వాక్యం వింటున్నప్పుడు క్రీస్తు వల్ల నేను మారాలి అన్న ఆశ నాలో కలుగుతుందా? అది మనం చూసుకోవాలండి. బికాస్ దట్స్ ఎగ్జాక్ట్లీ ద స్పిరిట్ ఫ్రమ్ హెవెన్. ఆమెన్. బట్ ద ఫ్రూట్ ప్రొడ్యూస్డ్ బై ద హోలీ స్పిరిట్ ఇస్ డివైన్ లవ్. పరిశుద్ధాత్మ మనలో ఇచ్చే ఫలము మొదటిగా ఏంటండి? ఆత్మీయమైన దైవికమైన ప్రేమ. ఆ దైవికమైన ప్రేమలోంచి ప్రవాహమయ్యేది సంతోషము. చెప్దామండి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆమెన్. మొదటిగా మన హృదయంలో ఏముండాలండి? దేవుని ప్రేమతో మనం నింపబడాలని ఆశపడదామండి. బికాస్ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. మనము ఎఫిషియెంట్ చర్చ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. నిజంగా ఎంతమంది మెడిటేట్ చేశారు? యూ హ్యావ్ టు మెడిటేట్. మనం మర్చిపోతాం, లేకపోతే మనము దాని గురించి మనము ఆలోచిద్దామండి.
దేవుని వలె మనం మారగలుగుతున్నామా? మన మాటలు దేవుని వలె మారుతున్నాయా లేదా? ఇది మనం చూసుకున్నప్పుడు మన జీవితంలో ఏవన్నీ వెంబడిస్తాయండి? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ వెంబడిస్తాయి. నేను మన హృదయంలో దాగి ఉన్న అటువంటి స్వకీయమైన భావమును, ఆ గర్వమును మనం పక్కన పెట్టినప్పుడు, దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని ఏమవుతున్నాయండి? వెంబడిస్తాయి. ఆమెన్, ఆమెన్. నెవర్ సెట్ దీస్ క్వాలిటీస్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇవన్నీ కూడా, ఈ గుణములన్నీ అన్నిటికంటే గొప్పగా ఈ గుణములను మీరు పెట్టుకోవాలి అని ఆ దైవజనులు చెప్తున్నారు. ఆమెన్. అక్కడ ఏం చేస్తున్నారు గలేషియన్ చర్చ్? దే స్టార్టెడ్ ఇన్ ద స్పిరిట్, బట్ పాల్ వాస్ టెల్లింగ్, ఆత్మలో మొదలేసి శరీరంలో నువ్వు కార్యము చేయడం మొదలు పెట్టావేంటి? మనం శరీరంలో మన జీవితాన్ని మనము ముగింపు చేయకూడదండి. ఆత్మలో మనము మొదలు పెట్టాము, ఆత్మ యొక్క ప్రేమలో మనము కొనసాగుదాము. కొనసాగే వారికే ఒక దినం ఏం జరుగుతుందండి? ఇఫ్ యూ ఓవర్కమ్ అంటిల్ ది ఎండ్ యూ విల్ రిసీవ్ అ రివార్డ్. మనం అంతము వరకు మనం ప్రతి దినమున మన జీవితంలో మన ఫలమును క్రీస్తు కొరకు మనము ఫలిస్తూ ఉన్నప్పుడు మనకి ఒక దినం ఏమవుతుందండి? దేవుని యొక్క బహుమానం మనకు దక్కుతుంది. ఆమెన్, ఆమెన్. నేను ఈ దినం బాగున్నాను అని రేపొద్దున మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి కాదు. యూ హ్యావ్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు, చెప్దామండి, మహిమ నుండి, గుణము నుండి మంచి గుణములోకి, దైవిక గుణములోకి మనం ఎదుగుదాం. నేను బాగున్నాను అని కాలు మీద కాలేసుకుంటే గొప్ప కాదండి. ద మోర్ యూ గెట్ క్లోజర్ టు క్రైస్ట్, ద హంబుల్ యూ విల్ గెట్. చాలామందికి గొప్పగా జ్ఞానం ఉంటుంది, కానీ వారి దగ్గరికి వెళ్తే హృదయం అంతా కూడా ఏముంటుంది? గర్వమే ఉంటుంది. యూ కెన్ నాట్ టాక్ టు దెమ్. ఆమెన్. ద మోర్ యు ఆర్ క్లోజర్ టు క్రైస్ట్, నువ్వు క్రీస్తు వలె మారుతున్నావు అంటే మనలో ఒక నెమ్మది తత్వం, ఒక తగ్గింపు జీవితము, ఒక సంతోషం, సమాధానం, ఇవన్నీ మన జీవితంలో ఫలం కనిపిస్తుందండి. ఆమెన్. జేమ్స్ 3:13 says, సో చదువుదాం. జేమ్స్ 3:13, యువర్ లైఫ్ విల్ షో యువర్ ఫ్రూట్. మన జీవితము మన ఫలములు మన జీవిత విధానమును చూపిస్తుంది తప్పకుండా. వీ హ్యావ్ టు నెవర్ ఫూల్ అవర్ సెల్స్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అంటే మన ఫలంలో ఎలా కనిపిస్తాయండి? మన క్రియలలో కనిపిస్తాయి. ఒకరి ఫలము క్రీస్తులో నాటబడిన ఫలములు ఉన్నాయా లేదా? అగైన్, వీట్కి టేర్స్కి వ్యత్యాసం ఉండదండి. గోధుమలకి గురుగులకి వ్యత్యాసం ఏం కనిపించదు. కానీ ఈ దైవజనులు చెప్తున్నారు, వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తుందండి? మన ఫలములోంచి ప్రవాహమయ్యే మన క్రియలు కనపరుస్తాయి. మనలో జ్ఞానం, నేను చాలా జ్ఞానవంతుణ్ణి కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని గర్వంగా నీవు కూర్చొని ఉన్నట్లయితే అది అసలు దేవుని యొక్క పరిపక్వతనే కాదండి. జ్ఞానవంతులైతే ఏం చెప్తున్నారు? సాత్వికముగా నీ జీవితం కనిపించాలి, తగ్గింపు జీవితం కనిపించాలి. మనం నిజముగా మన సంఘముల దేవుడు మనకి ఏ దర్శనము దయచేశారని నిజంగా ఎంతమంది మన దైవజనులు అడిగారు. How many of you all have really aligned with the vision of the church? సంఘం యొక్క దర్శనముతో నిజంగా ఎంతమంది మనము ఆ దర్శనమును మనము మోసుకొని వెళ్ళాలి అన్న భారము మనము మనకు ఎంతమందికి ఉన్నది మనం చూసుకుందామండి. ఎందుకంటే as a church we need to safeguard the presence of God. సంఘముగా మనము దర్శనమును మోయాలండి. If you are saying నాకు ఒక దర్శనం ఉంది అన్నట్లయితే నువ్వు వేర్చిపరుచుకుంటున్నావంటే నేను బాగానే ఉన్నాను, నేను సంఘంకు రాకపోతే నేను సంఘస్థులు కాదా అనుకున్నట్లయితే యు ఆర్ అ ష్యూర్ టార్గెట్ ఆఫ్ ది ఎనిమీ. ఒక దేవుడు ఒక షెపర్డ్ ఉన్నప్పుడు తన చుట్టూ ఎవరుంటారండి? షెపర్డ్ ఎక్కడుంటాడండి? ఆ యొక్క మందను చూసుకుంటూ ఉంటాడు. ఆ మందలోంచి ఒక సింహము కానీ లేకపోతే ఒక ఫాక్స్ ఏమంటారు, నక్క కానీ ఆ యొక్క
గొర్రెలను పట్టుకోవాలంటే మొదటిగా ఏం చేస్తుంది తెలుసా అండి? ఆ యొక్క గుంపు నుండి ఏం చేస్తుంది? వేరుపరుస్తుంది. గుంపుగా ఉన్నప్పుడు అది ఏం చేయలేదు. ఎంత సాత్వికమైన ఆ గొర్రెలైనా గుంపుగా ఉన్నప్పుడు ఆ సింహము కూడా దగ్గరికి రాదు. దెర్ ఇస్ అ స్ట్రాటజీ ఆఫ్ ది ఎనిమీ. అపవాది యొక్క హీఈస్ నాట్ స్టూపిడ్ యాజ్ సమ్ పీపుల్ సే. హీ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ టు హిట్ యూ. వాడికి తెలుసు. మనము కూడా జ్ఞానవంతులుగా మనం ఉండాలండి. నేను బాగానే ఉన్నాను, నేను వేరుపరుచుకుంటాను, నేను ప్రార్థించుకుంటూనే ఉన్నాను కదా. దేవుడు సంఘం అనే దాన్ని దేవుడు ఒక ఉద్దేశముగా దేవుడు పెట్టారు. ఆ సంఘంలో మనకు ఒక బాధ్యత ఉన్నది. మనము దేవుని యొక్క మందసమును కాపాడుటకు ఒక బాధ్యత మనకున్నది. ఎవరిని మనము పైకి లేవనెత్తుతున్నామని మనం జాగ్రత్త పరచుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ అండ్ చెక్ అండ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. సత్యమును కొరకు నుంచోవడము నీవు నా యొక్క బాధ్యత అండి. దెర్ ఇస్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు షట్ అవర్ మౌత్. కొద్ది సమయంలో మన నోట్లను మనము మూసుకోవాలి, కానీ కొద్ది సమయమును సత్యం కొరకు మనము నుంచోవాలండి. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్ ఆర్ ఎల్స్ యు ఆర్ గోయింగ్ టు బి నంబర్డ్ విత్ ద లయర్స్. ఆమెన్. మనము సత్యము లేదు అనిపించినప్పుడు, సత్యములో నువ్వు మాట్లాడట్లేదు అని మనం చెప్పలేని ఎడల మనం ఏమవుతున్నామండి? అసత్యమైన వారితో మనం కూడా చేయగలుగుతున్నామనే కదా అర్థము. అంతే కదండి. ఇట్స్ నాట్ ఓన్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యోర్స్. ఆమెన్. మనందరి రెస్పాన్సిబిలిటీ అండి. మనందరం ఏకముగా మనము దేవుని మందసమును కాపాడాలి. ఆయన యొక్క మహిమను మనము జాగ్రత్త పరచాలి. మనం ఏ మాటలను, ఏ ప్రజలను మనము గుడ్డిగా నమ్ముతున్నామా, లేదా సత్యము లేని వారిని మనం గొప్ప చేస్తున్నామా, మనం జాగ్రత్త పరచుకోవాలి. ఇఫ్ యు సే యు ఆర్ ట్రూలీ మెచ్యూర్డ్, నాకు చాలా జ్ఞానం ఉంది అని మనం చెప్పుకున్నట్లయితే మనలో ఏం కనిపించాలండి? సాత్వికము కనిపించాలి. దెన్ యు ఆర్ కాల్డ్, దెన్ ద లార్డ్ ఇస్ టెలింగ్, నువ్వు వివేకమైన వాడు, నువ్వు వివేకం కలిగిన వాడు, నువ్వు జ్ఞానము కలిగిన వాడవు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమెన్. తన యోగ్య ప్రవర్తన వలన, తన క్రియల వలన మనము ఏం చూస్తున్నామండి? ప్రజలకు మన జీవితమును చూపిస్తున్నాము. యువర్ టెస్టిమనీ ఈజ్ యువర్ డెసిషన్స్. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, నువ్వు సంఘములో ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు కనపరుస్తున్నావు. నీ హృదయంలో ఎవ్వరు కనిపించని సమయంలో నీ హృదయం ఎలా ఉన్నదో నీ క్రియలలో కనిపిస్తుందండి. యు జస్ట్ కెనాట్ సే ఎస్ ఐమ్ గుడ్, నేను బాగానే ఉన్నా చెప్పుకోవడం కాదండి. మనం క్రియలలో చూపించాలి, మన ప్రవర్తనలో చూపించాలి, మన సాత్వికములో చూపించాలి. మన వివేకం ఎక్కడ కనిపించాలి? సాత్వికములో కనిపించాలి. మన దేవుని యొక్క పరిపక్వతలో ఉన్నాము అన్నట్లయితే మనము పక్కన వారిని మనము తప్పు ఉన్నప్పుడు తప్పును సరిచేయాలి. తప్పును సరిచేయదని దేవుడు చెప్పినప్పుడు సైలెంట్గా ఉండడం కూడా నేర్చుకోవాలి. కానీ దేవుని ఆత్మకు మనము చెవులను ముయ్యకూడదు. మనలోని గర్వం ఉన్నట్లయితే మనం తీసివేద్దామండి. మనలో స్వక్రియ క్రియలు ఉన్నట్లయితే తీసివేద్దాం. ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఐ హ్యావ్ గ్రేట్ మెచ్యూరిటీ, లెట్ us షో దట్. మనం సాత్వికంలో చూపిద్దామండి. ఆమెన్. మన యోగ్య ప్రవర్తనలో చూపిద్దాం, మన క్రియలలో చూపిద్దాం, మన సాక్ష్యంలో చూపిద్దాం, దేవుని మహిమ పరుద్దాం. ఆమెన్. ఇట్స్ నాట్ మనం నోటి మాటలతో మనల్ని మనము అటువంటి నామినల్ క్రిస్టియన్స్గా మన జీవితం బ్రతకకూడదండి. ఇట్స్ సో లో. మనము ఏం బాలేని వారిని, తప్పులు చేసిన వారిని మనము చూసి అమ్మో వారికంటే బాగున్నాను కదా, గొప్పగా ఉన్నా అనుకుంటాం. బట్ యువర్ స్టాండర్డ్ షుడ్ బి జీసస్. క్రీస్తు గుణమును మనం చూసుకోవాలండి. క్రీస్తు గుణమును చూసినప్పుడు ఎంత అవిశ్వాసములో ఉన్నాము, ఎంత గలిబిలిలో ఉన్నామో మనల్ని మనము చూసుకోవచ్చు. యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ త్రూ ద ఐస్ ఆఫ్ జీసస్. మనం ఎవరి చూపుతో చూడాలండి? క్రీస్తు యొక్క చూపుతో మనల్ని మనం చూసుకుందామండి ఈ దినమున. ఆమెన్. ఆమెన్. సో 14th వర్స్ మనం చదువుదాం ఒకసారి. జేమ్స్ 3:14 and 15. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. 16-17 ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే
పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఆమేన్. చదవండి. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. ఆమేన్. నీతి ఫలములు వారు ఏం చేస్తారండి? సమాధానము ఇస్తారు. సమాధానం అనే బీజంను వారు విత్తుతారు. ఆమేన్. మనం దీన్ని తీవ్రంగా తీసుకుందామండి. మనము మాట్లాడినప్పుడు, మనము ఒకరితో మనము సంభాషణ చేసినప్పుడు, మనము నీతి బీజములలో వారి హృదయంలో పెడుతున్నామా? మనము సమాధానము అనే మనము నిజంగా నీతిమంతులుగా మన హృదయం ఉన్నట్లయితే మనం ఏ బీజం పెడతామండి? సమాధానం చూపిస్తాం. వి డోంట్ బ్రింగ్ డివిజన్. వేరుపరచం. మనం సంఘంలో కొంతమంది బాగున్నారు. ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్, దెన్ కమ్ టు ద చర్చ్ అండ్ ప్రే ఫర్ అస్. మేము కొంతమంది తప్పుగా ఉన్నట్లయితే ప్రార్థిద్దాము. దానికి కొంతమంది బాగున్నారు, కొంతమంది బాలేరు అని మనము చెప్పకుండా ఏదేదో బిహేవ్ చేసి అవసరం లేదండి దానికి. ఇఫ్ యు ఆర్ మెచ్యూర్డ్, వాట్ డస్ ఇట్ సే? నీ సాత్వికములో కనిపిస్తున్నది. వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్. మనందరిలో వి ఆల్ హ్యావ్ వీక్నెసెస్. మనలో బలహీనతలు ఉండొచ్చండి. బట్ వెన్ యు కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మన రహస్య పాపాలను దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన హస్తము కింద మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనం ఆయన యొక్క ద మర్సీ ఆఫ్ గాడ్, ఆయన యొక్క కనికరమును పొందుకుంటామని చెప్పిన దేవుడు అండి. ఎవరండి నిజముగా అన్నీ బాగున్నవారు? ఎవరైనా ఉన్నారా అండి? దెన్ యు ఆర్ గాడ్. అన్నీ బాగుంటే మనం ఏమవుతామండి? మనకు దేవుడు అవసరమే లేదు. మనమే అన్నీ చేయగలిగితే దేవుడు అవసరం లేదు. బికాస్ వీఆర్ వీక్. దేవుడికి తెలుసండి. కాబట్టి మన హృదయంను మనం భద్రపరచుకోవాలి. నీతికి మన హృదయంను, చెవులను మూసుకోకుండా మనం జాగ్రత్త పరచుకోవాలి. మనము గనక నీతిమంతులుగా మనం చెప్పినట్లయితే మన మాటలు సమాధానమును కలిగించాలి. దిట్ షుడ్ నాట్ బ్రింగ్ డివిజన్. ఒకవేళ నువ్వు మాట్లాడకపోయినా అటువంటి మాట్లాడే వారి మాటలను వింటున్నట్లయితే యు ఆర్ స్టిల్ డూయింగ్ దట్. నువ్వు నిజంగా ఆ పని చేస్తున్నట్లే. వాట్ ఆర్ యు వి హియరింగ్? వాట్ ఆర్ వి లివింగ్? మనము మన యొక్క ఉద్యోగంలో అయినా, మన బిజినెసెస్లో అయినా, మన హృదయము సమాధానంలో ఉన్నట్లయితే, మనము ఎక్కడికి వెళ్ళినా మన హృదయం నీతితో, దేవుని యొక్క నీతి ఫలములతో మన హృదయం నింపబడినప్పుడు మనం ఎక్కడ మాట్లాడినా ఏమవుతుందండి? సమాధానం కలుగుతుంది. నువ్వు ఆ యొక్క సమాధానం లేని పరిస్థితిని బట్టి నువ్వు గలిబిలి చెందాల్సిన అవసరం లేదు. నీలో దేవుని నీతి ఉన్నది. యెషయా గ్రంథంలో రాస్తుంది, ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ పీస్ అండ్ కరేజ్. ఆమెన్. యెషయా 32లో ఉందండి. ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ వర్స్. ఐజియా 32లో రాస్తుంది, ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ వాట్? పీస్. నీతి యొక్క ఫలం ఏంటండి? నీ హృదయంలో మొదటిగా సమాధానం ఉంటుంది. ఆ సమాధానముతో నువ్వు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందండి? పరిస్థితులకి సమాధానము కలిగిస్తుంది. సో వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఎక్కడుందండి ప్రాబ్లం? హృదయంలో ఉంది. మన హృదయము దేవుని నీతితో నింపబడేలాగా మనం చూసుకుందామండి. అంతేకాకుండా వేర్ జెలసీ ఇస్, వేర్ కాంపిటీషన్ ఇస్ హైడింగ్, దెన్ డోంట్ డినై ఇట్. ఏం చెప్తున్నారండి దేవుడు? మన హృదయంను మనము ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. దేవా, నాకు ఇలా అనిపిస్తుంది. ఓకే, జేమ్స్ చాప్టర్ 4లో అక్కడ 2వ వచనంలో ఒక మాట రాసి ఉన్నదండి. ఏంటంటే, యు జెలస్లీ వాంట్ వాట్ అదర్స్ హ్యావ్, సో యూ బిగిన్ టు సీ యువర్ సెల్ఫ్ బెటర్ దెన్ దెమ్. మన హృదయంలో జెలసీ, మత్సరమా, అసూయ, మన హృదయంలో అసూయ ఉందా లేదా అని మనం ఎలా చెప్పగలుగుతామంటే, వాడికంటే నేను గొప్పగా చేయగలుగుతా. దేవా, నా యొక్క స్థితిని వీరు లాక్కున్నారు. యు సీ యువర్ సెల్ఫ్ బెటర్ దాన్ దెమ్. నిన్ను నువ్వు వారికంటే ఆ స్థలంలో గొప్పగా చూసుకుంటావు. కాబట్టి అటువంటి ప్రార్థనతో నువ్వు ప్రార్థించినట్లయితే ఏం జరుగుతుందండి? ఏం జరగదు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఇస్ టెలింగ్. ఐ కెనాట్ ఆన్సర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్. అటువంటి ప్రార్థనను నేను జవాబు ఇవ్వలేను అని చెప్తున్నారు దేవుడు.
మనలో అసూయ ఉన్నదంటే దాని యొక్క సూచన ఇదేనండి. వెన్ యూ స్టార్ట్ సీయింగ్ యువర్ సెల్ఫ్ బెటర్ దెన్ దెమ్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్, ఒకరికి దేవుడు దయచేసిన అటువంటి స్థలములో నేను అంతకంటే గొప్పగా చేయగలుగుతానులే, నాకు ఇస్తేనా నేను ఇంకా గొప్పగా చేయగలుగుతాను అని నువ్వు చూసుకున్నట్లయితే ఆ స్థలంలో, వెన్ యూ డోంట్ ఆనర్ దెమ్ అండ్ వెన్ యూ డోంట్ సీ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ దెమ్ ఇన్ దేర్ లైఫ్, దేవుడు వారి జీవితంలో చేస్తున్న, ఎవరైనా అండి, దేవుడు తెలియని వారైనా ఉండొచ్చు, దేవుడు తెలిసిన వారైనా ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, మన బిజినెసెస్లో అయినా ఉండొచ్చు. వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్ అండ్ టెల్లింగ్ వారికంటే నేను గొప్పగా చేయగలుగుతా అని నువ్వు చెప్పినట్లయితే మన హృదయంలో ఏముందండి? దేవుని నుండి గొప్పగా కోరుకోవడము తప్పేమి కాదండి, కానీ వేరే వారిని దించి నేను అందులో గొప్పగా చేయగలుగుతానని చెప్పడము అసూయగా దేవుడు మాట్లాడుతున్నారు. యూ జెలస్లీ వాంట్ వాట్ అదర్స్ హ్యావ్, వారికి ఇతరులకు ఉన్నది నీకు కావాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే యు సీ యువర్ సెల్ఫ్ బెటర్ దెన్ దెమ్, వారికంటే నువ్వు గొప్పగా నిన్ను చూసుకుంటావు కాబట్టి వారి గురించి వారి తప్పులను వెతకడము మొదలు పెడతాము. యు స్కీమ్ విత్ ఎన్వీ అండ్ హార్మ్. ఏం చేస్తున్నామండి మనము? 2వ వచనం ఒకసారి చదువుదాం. జేమ్స్ 3:4-2. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. ఆమేన్. సో వి స్కీమ్, మనం ఏం చేస్తామండి? మన హృదయంలో ఆలోచన అదే అండి. వెన్ యువర్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ ప్రైడ్, మనకేం జరుగుతుందండి? సత్యంకు దేవుడు మాట్లాడుతూ ఉంటారు కానీ మన చెవులు ఏమవుతుంది? మూసుకుపోతాయి. వీ నీడ్ టు చెక్ అవర్ హార్ట్స్ ఎవ్రీడే, మీ ఇంక్లూడెడ్, నాతో పాటు అందరము కూడా. ఇది ప్రతిదినమున మనము సంఘంలో మనము దిస్ ఇస్ టు ఆనర్ ద లార్డ్. మనం ఎందుకు చేస్తున్నామండి ఇవన్నీ? మన లోకస్తులుగా జీవించడం చాలా సులభమే, అందరి వల్ల జీవించడం సులభమే. ఇక్కడ మాటలు చెప్పాల్సిన అవసరం లేనే లేదు, ఇంత కష్టం చేయాల్సిన అవసరం లేనే లేదు, ఇంత ప్రిపరేషన్ అవసరమే లేదు. ఇఫ్ వి జస్ట్ లివ్ లైక్ ఎనీవన్ ఎల్స్, అందరిలాగా జీవిస్తే. కానీ మనము దేవుణ్ణి వి గివ్ గ్లోరీ టు గాడ్ డ్యూ ఫర్ హెమ్. ఆమెన్. మన జీవితము ద్వారా, మన నోటి మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన యొక్క నిర్ణయాల ద్వారా దేవునిని మహిమపరచాలన్న ఆశగా మనకు ఉంది కాబట్టి యు ఆర్ ఆల్ సిట్టింగ్ హియర్. ఆమెన్. ఆమెన్. మనందరం అందుకే కూర్చొని ఉన్నామండి. అందుకే మనం సమయాన్ని మనం తీసుకొని మనం ఎందుకు కూర్చున్నాం? బికాస్ వీ వాంట్ టు బీ లైక్ హిమ్. ఆమెన్. మనము ఆయన వలె మారాలి. సో ఐ వాంట్ టు టేక్, నేను నిజంగా ఈ వాక్యం అంతా కూడా మీరు ఏ విధంగా గమనించాలంటే, నేను దేవుని యొక్క ఆత్మను, మందసమును నేను కాపాడే వాణిగా దేవుడు నన్ను పిలిచారు కాబట్టి నా హృదయంను నేను భద్రపరచుకోవాలి. మొదటిగా నా హృదయంలో ఉన్న ఆయన మందసమును నేను జాగ్రత్త పరచుకుంటా. నేను పరిశుద్ధపరచుకున్నప్పుడు, నేను మాట్లాడినప్పుడు ఇక్కడ దేవుని యొక్క మందసము కూడా నేను కాపాడే వారిగా మనం ఉంటామండి. బికాజ్ వీ వాంట్ టు చెప్దామండి, వీ వాంట్ టు ఆనర్ హెమ్. ఆయనను మనము మహిమపరచాలని మనందరి ఉద్దేశం, మనందరికి అదే ఉద్దేశం ఉంది కదండి. దానికి తగ్గట్టుగా ఒక జీవిత విధానం మనకి కావాలండి. ఆమెన్. ఇదంతా కూడా ఎందుకు మనం మాట్లాడుకున్నాము? ఆయన వల్లే మనం మారాలి కాబట్టి. ఆమెన్. ద లార్డ్ విల్ నెవర్, దేర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ జడ్జ్మెంట్ అండ్ కరెక్షన్. చాలామందికి వ్యత్యాసం తెలియదండి. మనం ఏదైనా మాటలు చెప్పినప్పుడు జడ్జ్మెంట్ చేసిన అంటే నువ్వు ఇట్లే అని నిన్ను జడ్జ్మెంట్ అంటే వారి జీవితం ఎలా ఉండబోతుందో దాన్ని మనం శాపం పెట్టడం. కానీ కరెక్షన్ ఏంటంటే అలా ఉండొద్దు, దేర్స్ అ బెటర్ వే. ఆ విధంగా మనము జీవించకూడదు. మనం దేవుణ్ణి ఇంకా గొప్పగా మనల్ని పైకి ఎదగడానికి దేవుడు పరిపక్వత కోసం దేవుడు పిలుస్తున్నారని చెప్పడం ఏంటండి? కరెక్షన్. దేర్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. చాలా వ్యత్యాసం ఉన్నదండి. మనకు నిజముగా మనం తగ్గింపు వారుగా మనం ఉన్నట్లయితే, దేవుని హస్తము కింద ఉండాలంటే మనకి ఏముండాలండి? తగ్గింపు ఉండాలి. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ వల్నరబుల్ టు ది ఎనిమీ. మన గర్వముతో మనము దేవుని హస్తం కింద లేకుండా నేను బాగానే ఉన్నాను అని మాత్రం మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఆమెన్. యు నీడ్ టు చెక్ యువర్ హార్ట్స్. ఎప్పుడండి? ప్రతి దినమున మన హృదయంను మనము పరీక్షించుకుందాం. లెట్ us నాట్ లూజ్ అవర్ టైమ్ విత్ గాడ్. మన దేవునితో మనకున్న సమయంను మనం ఎప్పుడు కూడా తొలగించవచ్చు. డోంట్ డూ దట్. డోంట్ లూజ్ యువర్ టైమ్ విత్ గాడ్. దేవునితో గడపాల్సిన సమయమును మనము భద్రపరుచుకుందామండి. ఏం చేద్దాము? యూ హ్యావ్ టు
సేఫ్ గార్డ్. డోంట్ లూజ్ యువర్ టైమ్ విత్ గాడ్. ఆమెన్. అందరం లేచి నుంచుందామండి. అందరం లేచి నుంచుందాం. లెట్ us stand to our feet and honor the Lord today.